ఒకానొక సమయంలో ఒక ఊరిలో ఒక సాధువు నివసించేవాడు. అక్కడ ఉన్న భూస్వామి ఆ సాధువు కోసం దగ్గరున్న అడవిలో ఒక పెద్ద ఆశ్రమాన్ని నిర్మించాడు. ఆ సాధువుకి ప్రతిరోజు అతని రుచికరమైన భోజనాన్ని అందించేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ భూస్వామి తన దగ్గర ఉన్న 100 బంగారు నాణ్యాలని దాచిపెట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఈ సాధువుని తన ఆశ్రమంలో దాచిపెట్టడానికి అనుమతించమని కోరుతాడు. అది విన్న సాధువు అందుకు అంగీకరిస్తాడు. ఈ భూస్వామి ఆ సాధువు ఒక ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఒక చోట బంగారు నాణాలని పాతిపెట్టిన తర్వాత సాధువు భూస్వామితో ఇలా అంటాడు, మాకు మనిషి జీవించడానికి 100 బంగారు నాణ్యాలు అవసరమేం లేదు, తను జీవించాలనుకుంటే ఎలా అయినా జీవించగలడు అని చెప్తాడు. ఇది విన్న ఆ భూస్వామి అందుకు సంతోషించి తను బంగారు నాణ్యాలు భద్రంగా ఉంటాయి అని భావించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా కొద్ది రోజులు జరుగుతుండగా ఒకరోజు ఆ సాధువు అతను పాతిపెట్టిన 100 బంగారు నాణ్యాలని తవ్వి వేరే చోట పాతి పెడతాడు. అలానే వారి ఇంటికెళ్ళి భోజనం చేసి ఆ భూస్వామితో ఇలా అంటాడు, నేను ఇక్కడ చాలా సంవత్సరాల పాటు నివసిస్తున్నాను, కానీ ఒక సన్యాసిగా నేను ఎక్కువ రోజులు ఒకే చోట ఉండకూడదు, కాబట్టి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోదలుచుకున్నాను అని అంటాడు. అది విన్న ఆ భూస్వామి తన దగ్గరే ఉండమని చాలా కోరగా అందుకు ఆ సాధువు ఒప్పుకోడు, నేను వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇది విన్న భూస్వామి అతనికి వీడుకోలు పలుకుతాడు. ఇలా ఉండగా ఆ సాధువు కొద్ది దూరం వెళ్ళగా తన జుట్టులో ఒక గడ్డి పుల్ల ఉండడం గమనిస్తాడు. వెంటనే ఆ సాధువు అక్కడి నుంచి బయలుదేరి ఈ భూస్వామి వద్దకు వస్తాడు. ఇది గమనించిన ఆ భూస్వామి, ఎందుకు మీరు వెనక్కి వచ్చారు అని అడుగుతాడు. అప్పుడు ఈ సాధువు, నా వెంట్రుకల్లో ఒక గడ్డి పుల్ల ఉండిపోయింది, అందుకు ఈ గడ్డి పుల్ల కూడా నాకు అవసరం లేదు. ఆ భూస్వామికి ఆ గడ్డి పుల్లని ఇచ్చేస్తాడు. అది గమనించిన ఆ భూస్వామి ఇతను ఎంత నిజాయితీపరుడో అని భావించి అతనికి తిరిగి వీడుకోలు పలుకుతాడు. ఇలా ఉండగా దీనిని గమనించిన అక్కడి నుంచి వస్తున్న ఒక వ్యాపారి భూస్వామి వద్దకు వచ్చి, మీరు ఆ సాధువు వద్ద ఏదైనా దాచిపెట్టారా అని అడుగుతాడు. అది విన్న ఆ భూస్వామి సంకోచంగా, నేను అతని ఆశ్రమంలో 100 బంగారు నాణాలని దాచిపెట్టాను అని అంటాడు. అప్పుడు ఆ వ్యాపారి, మీరు ఒకసారి ఆ 100 నాణాలు ఉన్నాయో లేదో చూసుకున్నారా అని కోరగా అప్పుడు ఆ భూస్వామి వెంటనే ఆశ్రమానికి వెళ్ళి తను దాచిపెట్టిన చోటుని తవ్వగా అక్కడ ఆ బంగారు నాణాలు ఉండవు. ఈ విషయాన్ని వెంటనే వ్యాపారితో చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరి సాధువు కోసం వెతకడం ప్రారంభిస్తాడు. సాధువు దొరికిన వెంటనే అతన్ని చితకబాది అతని దగ్గర ఉన్న 100 బంగారు నాణ్యాలని ఇప్పించుకొని ఆ భూస్వామి ఇలా అంటాడు, ఈ గడ్డి ఎలా అయితే మీ మనస్సాక్షిని ఇబ్బంది పెట్టిందో అలా ఈ బంగారు నాణ్యాలు మీ మనస్సాక్షిని ఇబ్బంది పెట్టలేదా అని ఆ భూస్వామి అతన్ని అడిగాడు. అలానే ఇంకెప్పుడు ఇలాంటివి చెయ్యొద్దని అతన్ని అక్కడి నుంచి తిట్టి పంపేస్తాడు. ఈ కథ చెప్తూ బుద్ధుడు ఇలా బోధిస్తున్నాడు, ఈ సాధువు ముందు జన్మలో కూడా ఇలానే కుట్రలు చేసేవాడు, కాబట్టి అతనికి అవమానాలు తప్పలేదు. ఎవరైనా మనల్ని నమ్మి ఒక పని చెప్పినప్పుడు మనం దానిపైన ఆశించకూడదు, అలానే వారికి వెనక కుట్రలు చేయకూడదు అని బుద్ధుడు బోధిస్తున్నాడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.